కుక్క కరిచిన వెంటనే చాలా మంది పసుపు రాయడము లేదంటే కట్టు కట్టుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తారు. బట్ యు నో సంథింగ్, ఈవెన్ అ స్మాల్ మిస్టేక్ ఆఫ్టర్ డాగ్ బైట్ కెన్ కాస్ట్ యువర్ లైఫ్. This is Srishant, a third year MBBS student studying at KMC Kurnool. And today I am coming to the Animal Bite Center in GGH Kurnool to know about the animal bite from the people who treat it every day. Come. సో అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్లో లోపలికి వెళ్ళిన వెంటనే లెఫ్ట్ సైడ్కి వెళ్తే యూ విల్ సీ ద యారో పాయింటింగ్ టువర్డ్స్ ద క్యాజువాలిటీ. సో ఆ క్యాజువాలిటీ లోపలికి వెళ్ళిన వెంటనే యూ విల్ సీ నంబర్ 29. సో నంబర్ 29 ఈజ్ ఫర్ ద యానిమల్ బైట్. సో యూ హ్యావ్ టు గో టువర్డ్స్ దాట్ అండ్ స్ట్రైట్గా వెళ్తేనే యూ విల్ సీ ద క్యాజువాలిటీ హియర్. అండ్ ఆఫ్టర్ గోయింగ్ ఫార్వర్డ్ మీకు ఈ మెడిసిన్ ఓపీ కూడా కనిపిస్తుంది. సో ద నంబర్ 9 ఈజ్ ఫర్ మెడికల్ ఓపీ. అండ్ దాని తర్వాత యూ విల్ సీ ఆపోజిట్ టు దట్ ఓన్లీ ద యానిమల్ బైట్ క్లినిక్. Hi friends, I am in the Animal Bite Clinic and today we have Rajesh sir, intern of Animal Bite Clinic with us. Hi sir. Hi. So I'll be asking a very simple questions about animal bite so that a common person can also understand sir. Okay. So కుక్క కాటుతో ఒక పర్సన్ వచ్చిన వెంటనే వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ వీ షుడ్ డూ సార్? ఫస్ట్ థింగ్ డాగ్ బైట్ అయిన తర్వాత ఆ వుండ్ని మనం వాష్ చేయాలి. ట్యాప్ వాటర్ కింద ఒక 50 minutes వరకు తరోగా వాష్ చేయాలి. సార్ అంటే జస్ట్ వాషింగ్ కెన్ సేవ్ లైఫ్ సార్? అంటే వాష్ చేయడం వల్ల మనకు 90% ఆఫ్ ద రేబీస్ వైరస్ అనేది వాష్ అవుట్ అవుతుంది అనమాట. సార్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి చాలామంది పసుపు రాయడము, ఆయిల్ రాయడము, కట్టుకొని వస్తూ ఉంటారు కదా సార్, అవన్నీ చేయొచ్చా సార్? నో అలాంటివి ఏం చేయకూడదు. అండ్ మనం గట్టిగా కూడా కట్టకూడదు అరౌండ్ ద వూండ్. అండ్ సూచర్ కూడా ఏం చేయకూడదు వూండ్కి మనం అంటిల్ అన్లెస్ డాక్టర్ అడ్వైస్ చేసేంత వరకు. సో దిస్ ఈస్ ద కామన్ మిస్టేక్ దట్ ఈస్ సీన్ విత్ ద విలేజెస్ అండ్ ద సిటీ పీపుల్. సార్ ఇంకో కామన్ క్వశ్చన్, ప్రతి డాగ్ బైట్కి యాంటీ రేబీస్ వ్యాక్సిన్ అవసరమా సార్? అవును, అంటే కుక్క కరిచినా, బరికినా, రక్తం వచ్చినా, ఏమొచ్చినా కూడా ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. సార్ ఇంకా చాలామంది అడుగుతూ ఉంటారు, ఇట్లా కుక్క కరిచిన తర్వాత పత్యం ఉండాలా, లేదంటే స్నానం చేయొచ్చా లేదా, లేదంటే నీళ్లు తాగచ్చా లేదా అని అడుగుతూ ఉంటారు. అవన్నీ చేయొచ్చా లేదా సార్? అన్నీ చేయొచ్చమ్మా, అట్లా ఏం లేదు. నీళ్ళు తాగొచ్చు, స్నానం చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. అట్లా పత్యం ఏమి ఉండక్కర్లేదు, ఏం అవసరం లేదు. సార్ ఇప్పుడు ఒకవేళ వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత ఒకవేళ కుక్క కరిస్తే అప్పుడు ఏం చేయాలి సార్? అంటే మనం వ్యాక్సినేషన్ షెడ్యూల్లో ఉన్నప్పుడు కరిస్తే మాత్రం ఆ షెడ్యూల్ని కంటిన్యూ చేస్తాం. ఒకవేళ 3 months లోపే కరిచింది అనుకోండి, మళ్ళీ వేయించుకోవాల్సిన అవసరం లేదు. 3 months తర్వాత మళ్ళీ ఏమైనా కుక్క కరిచింటే మనం 2 doses వేయించుకుంటాం. సార్ ఇప్పుడు బొడ్డు చుట్టూ 14 ఇంజెక్షన్స్ వేయించుకోమంటారు, అంతా నిజమా సార్? అట్లా ఏం లేదు, 14 ఇంజెక్షన్లు అన్నట్టు ఏం లేదు. కానీ మనం ఒక 3-4 ఇంజెక్షన్లు అయితే వేస్తాము. అంటే చేతికి ఒక చోట, కరిచిన చోట ఒక చోట వేస్తాం. అది కూడా కొన్ని స్పెసిఫిక్ డేస్లో వేస్తాం, మనకి షెడ్యూల్ ప్రకారం వేస్తాం. కరిచిన కుక్కని చూసి అది బాగుంటే వ్యాక్సిన్ వేయించుకోవాలా లేదా అని అడుగుతూ ఉంటారు కదా సార్, అది ఎంతవరకు కరెక్ట్ సార్? అంటే మీకు వీలైతే అబ్జర్వ్ చేయండి కుక్కని బాగుందా లేదో అని, కానీ ప్రతి కుక్క కాటుకైతే వేయించుకోవాలి వ్యాక్సిన్, అట్లా ఏం లేదు. సార్ ఇప్పుడు ఒక పేషెంట్ కుక్క కాటుతో వస్తే ఇక్కడ ఏమేమి స్టెప్స్ ఫాలో అవుతారు సార్? ఫస్ట్ వూండ్ని అయితే వాష్ చేపిస్తాం. దాని తర్వాత మనం ఆ వూండ్ని చెక్ చేసి, అది 3 categories లాగా ఉంటాయి. కేటగిరీ 1 అంటే మనకు ఓన్లీ నార్మల్ స్కిన్ మీద కుక్క లిక్ చేసిన దాన్ని మనం కేటగిరీ 1 లాగా తీసుకుంటాం. దానికి వ్యాక్సినేషన్ అయితే ఏం అవసరం లేదు. కేటగిరీ 2 అంటే కుక్క బరికిన, అంటే బ్లడ్ ఏం రాకుండా ఒక అలా ఉంటే మనం కేటగిరీ 2 లాగా తీసుకొని దానికైతే ఓన్లీ వ్యాక్సినేషన్ చేస్తాం. కేటగిరీ 3 అంటే మనకు కొంచెం బ్లడ్ వచ్చినా, కొంచెం ఏదైనా ఇంజురీ లాగైనా కూడా దాన్ని మనం కేటగిరీ 3 లాగా తీసుకొని వ్యాక్సినేషన్ ఇస్తాం. దాంతోపాటు ఇమ్యూనోగ్లోబులిన్స్ అని ఉంటాయి, అవి కూడా ఇస్తాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అండ్ టైమ్ సార్. సో డాగ్ బైట్, రిమెంబర్ దిస్ one point. Wash the wound for at least 15 minutes and immediately rush to the hospital. Rabies is 100% fatal, but it's 100% preventable if treated on time. I hope this video is useful for both public and my fellow mates. If you like this video, please share it because sharing it can save a life. Subscribe for more such videos.